టీటీడీ సేవల సులువు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్కులు ఏర్పాటు. త్వరలోనే లడ్డూ సేవలు, టికెట్ల ప్రింట్‌కి వినియోగం. టీటీడీ సేవల్లో కీలకంగా ఉన్న కియోస్క్ యంత్రాలు. రానున్న రోజుల్లో టీటీడీలో కియోస్క్ సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్ యంత్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. కియోస్కుల సాయంతో భక్తులకు టీటీడీ సేవలు సులభంగా అందుతున్నాయి. పైగా బోల్డంత సమయం ఆదా అవుతుంది. దీంతో ఈ కియోస్కులను విరివిగా వినియోగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు హుండీ ద్వారా కాకుండా విరాళాలు ఇవ్వంటే పెద్ద తతంగం ఉండేది. 1,00,000కి పైగా విరాళాలు ఇవ్వంటే దాతల విభాగానికి చేరుకుని అక్కడ అన్ని వివరాలు తెలియజేసిన తర్వాత విరాళాలు తీసుకునేవాళ్ళు. 1,00,000 విరాళాలకు వెంగమాంబ అన్నప్రసాద్ భవన్లో కౌంటర్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వివరాలు నమోదు చేయడం, కార్డు లేదా నగదు విరాళాలు చెల్లించడం వంటి ప్రక్రియతో భక్తులు ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో 1,00,000 విరాళాలు ఇచ్చే భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశం తొలిసారిగా వెంగమాంబ అన్నప్రసాద్ భవనంలో కియోస్క్ మిషన్ ఏర్పాటు చేశారు. భక్తులు దీనిలోని క్యూఆర్ కోడ్ను తమ సెల్ ఫోన్లో స్కాన్ చేసి యూపీఐ ద్వారా 1,00,000 ఎంతైనా విరాళంగా అందించవచ్చు. ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో టీడీ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్కులు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటికీ 4 కోట్ల విరాళాలు రావడం గమనార్హం. టీటీడీ అందిస్తున్న మరికొన్ని సేవల్లో కియోస్కులను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే లడ్డూలు పొందే భక్తులు కియోస్కులు అందుబాటులో తీసుకొచ్చి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. లడ్డూ ఆప్షన్లోకి వెళ్ళి కావాల్సిన లడ్డూ సంఖ్యను టైప్ చేసి యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తే ఓ రసీదు వస్తుంది. ఆ రసీదును లడ్డూ కౌంటర్లో చూపించి లడ్డూలు పొందవచ్చు. తద్వారా భక్తుల నిరీక్షణ సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తుంది. అలాగే ఈ కియోస్కులు వీఐపీ బ్రేక్ టికెట్లను కూడా సులభతరంగా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉండే కియోస్క్ మిషన్లో బ్రేక్ దర్శన్ టికెట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎన్రోల్మెంట్ నెంబర్ను ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే టికెట్ ప్రింట్ ఇస్తుంది. దీంతో భక్తులు వారు బస్ చేసే అతిథి గృహాలు, కాటేజీలోని సులభంగా టికెట్లు పొందొచ్చు. ఇలా పలు విభాగాల్లో కియోస్కులను ప్రవేశపెట్టి భక్తులకు సులభతరంగా సేవలు అందించాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తుంది. ఇది భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.